హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా మనం సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పులో కందిపప్పు, బియ్యం ఒక గ్లాస్ వేసుకోండి. తర్వాత 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఈ కందిపప్పు బియ్యాన్ని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోండి. నా దగ్గర క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఉన్నాయి. ఈ 3 వేసుకుంటున్నాను. తర్వాత మనం 2 కప్పులు రైస్ కందిపప్పుకి నేను 5 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. 5 కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాం. తర్వాత ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న రైస్ కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి మనం దాన్ని ఒక 2 మెదుపులు మెదిపామంటే కొద్దిగా మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేపుకుందాం. జీడిపప్పు నెయ్యిలోనే వేపండి. మళ్ళీ ఆయిల్ వేస్తే ఇందులో జీడిపప్పు అంత టేస్ట్ బాగోదు. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూను. పోపు దినుసులు అంటే ఆవాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు ఈ 3 వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని మధ్యకి కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై అవనిద్దాం. ఆవాలు చిదిగినంత వరకు వేపుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఈ 2 కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఈ 2 వేగిన తర్వాత మీరు ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన ఇది బ్రౌన్ కలర్ అయ్యే గ్యాప్లో మనం ముందు పక్కన పెట్టుకున్న సాంబార్ రైస్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా మెదుపుకుందాం. ముద్దలుగా ఉన్నది అది కొద్దిగా మిక్స్ అవుతుంది. ఇది మీరు సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు చింతపండు పులుపు దానికి పెట్టేంత వరకు ఉంచండి. తర్వాత ఈ గ్యాప్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇందులో ఒక కప్పు టమాటీ వేసుకున్న తర్వాత టమాటీని కొద్దిగా మగ్గనివ్వండి. టమాటీ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా కారం, ఇందులో కొద్దిగా ఉప్పు, వేసుకొని కొద్దిగా బాగా రోస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత మీరు ఇది రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాంబార్ పొడి, ఈ 2 వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని టమాటీ మగ్గినంత వరకు వెయిట్ చేయండి. వాటర్ వేసుకొని ఇందులో ముందుగా మనం చింతపండులో ఉడకబెట్టుకున్న సాంబార్ రైస్ని వేసుకొని నేను ఇందులో ఇంగువ వేయడం మర్చిపోయాను. నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇంగువ. మీరు ధనియాల పొడి వేసిన తర్వాత ఇంగువ వేసుకోండి. తర్వాత మనం కొద్దిగా మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం సాంబార్ రైస్కి మొత్తం పోపు పట్టేంత వరకు కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పు పైన గార్నిష్ చేసుకొని ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు రేణు చిన్నపిల్లి.